వాళ్ళ ఇళ్లను స్థలాలను పూర్తిగా లాక్కున్న కార్యక్రమం మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దయలేని పరిపాలన, మనసు లేని పరిపాలన, మోసం చేసే పరిపాలన, అబద్ధాలు చెప్పే పరిపాలన, అధర్మం చేసే పరిపాలన, అవినీతి చేసే పరిపాలన ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదే కాదా పాలన అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను ఇవాళ ఒక్కసారి వ్యవస్థల గురించి కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. వ్యవస్థల పరిస్థితి ఇవాళ ఎలా ఉందో ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక్కడే పక్కన మీ ఎమ్మెల్యే అనిల్ ఉన్నాడు. యువకుడు, సౌమ్యుడు, మంచివాడు. అంతో ఇంతో పేదవాడి కోసం తన సొంత జోబీకి సొంత జోబీకి బొక్కబడినా పర్వాలేదు పేదవాడికి మంచి చేయడానికి ముందుకొచ్చే వ్యక్తి. కానీ ఇలాంటి వ్యక్తిని ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9, ఇదే TV5 అమ్ముడు పోయిన ఈ రోజు మీడియా వ్యవస్థ ఏం చూపిస్తా ఉన్నాయి? నీలేదో రాక్షసుడు అన్నట్టుగా చూపిస్తా ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం. కానీ ఇదే నారాయణ సంస్థ యజమాని పిల్లలు చనిపోతా ఉన్నారు, ఫీజులు కట్టినాక తల్లిదండ్రులు అవస్థలు పడతా ఉన్నారు. సాక్షాత్తు 10th క్లాస్ పేపర్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పేపర్ల వరకు కూడా పూర్తిగా లీక్లు అవుతా ఉన్నాయి. ఆ నారాయణ కాలేజీలో చెయ్యని అన్యాయం ఉండదు. అటువంటి కాలేజీల యాజమాన్యానికి సంబంధించిన నారాయణ మాత్రం ఆహా ఓహో ఎంతటి గొప్పవాడు అని చెప్పి రాస్తా ఉన్నాయి. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే TV5, ఇదే TV9. అమ్ముడు పోయిన ఈ మీడియా వ్యవస్థను ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వచ్చే గురువారం నాడే 11వ తారీఖు నాడే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీ అందరితో కూడా నేను కోరేది ఒకటి, మార్పు కోసం ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. 2014 ఎన్నికల్లో 2004 ఎన్నికలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2004లో నాన్నగారిని, ఆ మహానాయకుడిని, నాన్నగారిని ఒక్క అవకాశం ఇచ్చారు. నాన్నగారికి ఆ ఒక్క అవకాశం మీరు ఇచ్చినారు. ఆ తర్వాత నాన్నగారు చెరగని ముద్ర ప్రతి గుండెలోనూ తాను వేయించుకొని చనిపోయిన తర్వాత కూడా ఇవాళ బతికే ఉన్నాడు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి జగన్ అనే మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమే అని చెప్పి మంచి పరిపాలన ఇస్తాను. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా గొప్ప పరిపాలన ఇస్తాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా.